పాస్ట్ టెన్స్లో లాస్ట్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ టెన్స్ ఉపయోగించి ఎలాంటి విషయాలు చెప్తామంటే, గతంలో అంటే పాస్ట్లో జరిగిపోయిన సమయంలో ఏదో ఒక టైంలో ఒక పని మొదలవుతుంది, అది కొంతకాలం కొనసాగుతుంది, ముగిసిపోతుంది. అంటే ఆ ముగిసిపోయినప్పుడు వేరే పని జరుగుతుంది, వేరే పని జరిగినప్పుడు అది ముగిసిపోతుంది. ఏ పని? అంతకుముందు ఎప్పుడో ఒకసారి మొదలయ్యి కొనసాగుతూ ఉండిన పని. అంటే మొదలవడం, కొనసాగడం, పూర్తవడం, ఈ మూడు మొత్తం డ్యూరేషన్ అంతా పాస్ట్లోనే జరుగుతుంది. అట్లాంటి సంఘటనలను ఈ టెన్స్ ఉపయోగించి చెప్తాము. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సబ్జెక్టు హ్యాడ్, బీన్, వెర్బ్కి ఐఎన్జీ, ఆబ్జెక్టు, ఈ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ హ్యాడ్ బీన్ అనేది వస్తుంది. ఇక్కడ రెండు విషయాలను కంబైన్ చేసి చెప్తాం. పాస్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, రెండు విషయాలు కలిపి చెప్పే క్రమంలో ఈ టెన్స్ ముఖ్యంగా చెప్తాము. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ 4 hours బిఫోర్ ఎగ్జామ్. ఎగ్జామ్కి ముందు కొన్ని గంటల పాటు నేను చదువుతూ ఉండినాను. చదవడం ఎప్పుడో మొదలైంది, కొంతకాలం చదువుతూ ఉన్నాడు, బిఫోర్ ఎగ్జామ్ ఆపేశాడు. అట్లాంటి క్రమంలో ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ 4 hours అంటాం. షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ 4 hours బిఫోర్ హర్ ఫ్రెండ్స్ అరైవ్డ్. హర్ ఫ్రెండ్స్ అరైవ్డ్ పాస్ట్ సింపుల్, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. బిఫోర్ హర్ ఫ్రెండ్స్ అరైవ్డ్, ఆమె ఫ్రెండ్స్ వచ్చే ముందు ఆమె ఏం చేస్తూ ఉండింది? హ్యాడ్ బీన్ స్టడీయింగ్ 4 hours, గంటల తరబడి చదువుతూ ఉండింది. ఎప్పటి వరకు? హర్ ఫ్రెండ్స్ అరైవ్డ్, ఫ్రెండ్స్ వచ్చేంత వరకు. అంటే ఒక పని జరిగినప్పటికీ అంతకుముందు కొనసాగుతూ ఉండిన పని ఆగిపోతుంది. అందుకు ఈ టెన్స్ ఉపయోగించి చెప్తాం. పాస్ట్లో ఒక సింగిల్ యాక్షన్ జరిగినప్పుడు అంతకుముందు స్టార్ట్ అయ్యి కొనసాగుతూ ఉండిన పని ఆగిపోతుంది. అంటే ఒక పని మొదలయ్యి కొనసాగి ఆగిపోతుంది. మొత్తం డ్యూరేషన్ని పాస్ట్ టెన్స్లో జరిగిన విషయాన్ని చెప్పేటప్పుడు ఈ టెన్స్ ఉపయోగించి చెప్పాలి. చూడండి, హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ 4 hours, గంటల తరబడి పనిచేస్తూ ఉండినాడు. అంటిల్ హీ ఫెల్ ఇల్, ఎప్పటిదాకా? అతనికి బాగా లేకుండా వచ్చి జబ్బును పడేంత వరకు, అంటిల్ అంతవరకు. ఈ ఫెల్ ఇల్, అతనికి అనారోగ్యం వచ్చేంత వరకు. అంటే అనారోగ్యం రావడం అనేది పాస్ట్ సింపుల్, బాగా లేకుండా వచ్చింది. అయితే అప్పటిదాకా ఏమైంది? అంతకుముందు ఎప్పుడో మొదలైన పని, చేస్తూ ఉన్న పని అప్పటికి ఆగిపోయింది. ఎప్పటికీ? అంటిల్ ఈ ఫెల్ ఇల్. అట్లా రెండు విషయాలని కలిపి చెప్పే క్రమంలో ఈ టెన్స్ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. గతంలో ఎప్పుడో మొదలైన పని కొంతకాలం కొనసాగి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందంటే అప్పుడు వేరొక పని జరుగుతుంది. ఆ వేరొక పని అనేది పాస్ట్ సింపుల్ అవుతుంది. అప్పుడు దాకా జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది.